నమస్తే తెలుగు వారి మన సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. ట్రంప్ ప్రభుత్వం H1B వీసా వార్షిక రుసుమును $1,00,000 పెంచడంతో ప్రవాసుల్లో ఆందోళన మొదలైంది. H1B వీసాకి సంబంధించి అమెరికా కొత్త నిబంధనపై పలువురు నిపుణులు స్పందిస్తున్నారు. ఈ నిబంధనలు కొత్త దరఖాస్తుదారులకి మాత్రమే వర్తిస్తోందని తాజాగా వైట్ హౌస్ ప్రకటించినట్టు ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా తెలిపారు. అలాగే H1B విషయంలో నెలకొన్న ఊహాగానాలపై ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలిపారు. ఇప్పటికే వీసా ఉన్న వారికి ఈ కొత్త నిబంధనలు వర్తించవని డేటా సైంటిస్ట్ ప్రొఫెసర్ వెంకట్ ఇక్కుర్తి పేర్కొన్నారు. అయితే వృత్తి నిపుణులకు అమెరికా ఎప్పుడు ఆహ్వానం పలుకుతోందని వారిని ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. అందుకే విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. రీసెంట్ గా ఆయన తీసుకొచ్చిన కొత్త ఆర్డర్ ఏదైతే H1B రిలేటెడ్ ఉందో అది ఒక విధంగా చెప్పాలంటే ఇటు అమెరికాలో అటు ఇండియాలో ఎంతోమందిని చాలా ఆలోచింపజేసే విధంగా భవిష్యత్తు H1లో ఉండేవాళ్ళు, అదేవిధంగా స్టూడెంట్స్ వీసాస్లో ఉండేవారు, ఇండియా నుంచి రావాలి అనుకునేవారు, వీరందరికి కూడా ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. అనేక కీలక డిబేట్లు, అదేవిధంగా ప్రధానంగా అటార్నీస్తో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా పూర్తి వివరాలు రానున్నాయి. మరి ఈ క్రమంలో ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారు అదేవిధంగా ఆయన కేవలం ఆటా ప్రెసిడెంట్ అనే కాకుండా ఒక ఎంప్లాయర్గా ఇక్కడ ఉండే వారి పరిస్థితులు ఏంటి, దానికి ఎటువంటి సొల్యూషన్స్ అవసరం, సో ప్రెసెంట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇంకా ఈ వివరాల అప్డేట్స్ ఏ విధంగా రానున్నాయి, వారి మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సో జయంత్ గారు ముందుగా చెప్పండి, ఎటువంటి ఆటా ఆధ్వర్యంలో ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది? నమస్తే అండి, సాక్షి ప్రేక్షకులకు నమస్కారాలు. నేను జయంత్ చల్లా. అయితే మొన్న ఫ్రైడే నైట్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇమ్మిగ్రేషన్ ప్రొక్లమేషన్ ఆర్డర్ సైన్ చేశారు. ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్ ప్రకారము కొత్త H1Bsకు $100,000 ఫీ కట్టాలి, అడిషనల్ ఫీ అని చెప్పారు. సో దాంతో చాలామంది దే ఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ ఏమున్నది ఈ ప్రొక్లమేషన్లో, ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది, ఎవరికి ఇంపాక్ట్ కాదు అనే దానిపైన. ఆ ఫ్రైడే ప్రొక్లమేషన్ ఆర్డర్ తర్వాత నిన్న సాటర్డే రోజు కొన్ని క్లారిఫికేషన్స్ వచ్చాయి. ఈరోజు మార్నింగ్ కూడా వైట్ హౌస్ వాళ్ళ వెబ్సైట్లో ఇంకొన్ని క్లారిఫికేషన్స్ వచ్చాయి. సో మా కర్తవ్యం ఏంటంటే ఇక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీకి, ఇండియన్ కమ్యూనిటీకి ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ గురించి క్లారిఫై చేయడం. అయితే వాళ్ళు చాలామంది అటార్నీస్ తోటి మాట్లాడుతున్నాము, చాలామంది ఇక్కడ అమెరికన్ ఎలక్టెడ్ లీడర్స్ తోటి మాట్లాడుతున్నాము. సో ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్ ఎలా ఉంది, ఈ కొత్తగా వచ్చిన క్లారిఫికేషన్స్ ఎలా ఉన్నాయని. సో వాటన్నిటిని చూస్తే మనకు ఇప్పుడు ఫ్యూ థింగ్స్ క్లారిఫై అవుతున్నాయండి. ఇక్కడ ఉన్న H1B పైన ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇది ఇంపాక్ట్ కాదు. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు H1Bకి వెళ్ళాలనుకుంటే వాళ్ళకు కూడా ఇంపాక్ట్ కాదు. అయితే ఎవరికైతే ఇండియాలో కూడా ఆల్రెడీ H1B వీసాస్ వచ్చినాయో వాళ్ళు కూడా రావచ్చు అమెరికాకు. ఎవరైతే ఇండియా విజిట్ చేస్తున్నారో H1B వీసా పైన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రావచ్చు. బై ద వే, దిస్ ఈజ్ ఆల్ మై ఒపీనియన్. యూ హ్యావ్ టు టాక్ టు యువర్ ఓన్ అటార్నీస్ అండ్ గెట్ ద క్లారిఫికేషన్. దిస్ ఈజ్ నాట్ ఏ డెఫినెటివ్ థింగ్. అయితే ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది అంటే కొత్తగా ఎవరైతే H1B వీసాకు అప్లై చేస్తారో వాళ్ళు అవుట్ సైడ్ ద కంట్రీ, అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఉంటే వాళ్ళు ఆ కొత్త H1B వచ్చిన తర్వాత ఇక్కడికి రావడానికి $100,000 ఫీ, అడిషనల్ ఫీ కట్టాలి అని ప్రస్తుతం ఉన్న క్లారిఫికేషన్స్. అయితే ఇంకా ఈరోజు సండే నైటు, నెక్స్ట్ ఫ్యూ డేస్లో మండే, ట్యూస్డే, వెన్స్డే రోజు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ లీగల్ ఛాలెంజెస్. కోర్టుకి వెళ్ళి ఈ $100,000 ఫీ కరెక్ట్ కాదు, ప్రొక్లమేషన్ ఆర్డర్ ప్రకారం ఇవ్వలేరు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నది. సో ఇదంతా డస్ట్ సెటిల్ కావడానికి ఇంకో 1 వీక్ అట్లా పడుతుండొచ్చు. సో ఎవరైతే డౌట్లో ఉంటారో జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ సీ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు టర్న్ అవుట్. బట్ ఐ థింక్ ఈ సాటర్డే, సండే ఇచ్చిన క్లారిఫికేషన్స్ ప్రకారము ఇట్స్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ వాట్ వి థాట్. మనం ఫ్రైడే రోజు ఎంత భయపడ్డామో, చాలామంది కన్సర్న్ అయినరో, క్లారిఫికేషన్స్ తోటి కొంచెము అంత కన్సర్న్ లేరు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్.
థ్యాంక్ యూ అండి. ఒక ఆటా ప్రెసిడెంట్ గానే కాకుండా మీరు ఒక ఎంప్లాయర్, యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. సో వాళ్ళందరి నుంచి కూడా మీకు వస్తున్న రిక్వెస్ట్లు ఏంటి, లేదా వాళ్ళ భయాందోళనలు ఎలా ఉన్నాయి, వాటిని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? No, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు యూనో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండి, దిస్ కంట్రీ ఈజ్ బిల్ట్ ఆన్ ఇమిగ్రెంట్స్. కొత్త అడ్మినిస్ట్రేషన్స్ వస్తుంటాయి, వాళ్ళ పాలసీస్ కొంచెం చేంజ్ అవుతుంటాయి, వాళ్ళకి ఎలక్షన్ ఇష్యూస్ ఉంటాయి. సో అటువంటి ఏమైనా కానీ లాంగర్ టర్మ్లో దిస్ కంట్రీ ఈజ్ బిల్ట్ ఆన్ ఇమిగ్రెంట్స్ అండ్ వీ నీడ్ హైలీ స్కిల్డ్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ టు బీ ఏ సూపర్ పవర్ ఇన్ టెక్నాలజీ, టు బీ కంటిన్యూ టు బీ ఏ పవర్ ఇన్ ద ఇన్నోవేషన్. సో అవన్నీ ఉండాలంటే హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్, మంచిగా స్కిల్డ్ ఉన్న వాళ్ళకు ఈ కంట్రీ స్టిల్ ద నంబర్ 1 కంట్రీ. సో అటువంటివి మేము మా ఎంప్లాయీస్ కూడా చెప్తున్నాము, వేరే వాళ్ళకు కూడా సేమ్ సందేశం ఇస్తున్నాము. సో ఐ వుడెంట్ బీ టూ కన్సర్న్. ఇప్పుడు అంత కన్సర్న్ కావాల్సిన, భయం పడాల్సిన అవసరం లేదు. ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే మంచి క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకట్ గారు మీరు చెప్పండి. ప్రొఫెసర్ వెంకటకుర్తి ఆయన కూడా మనతో అందుబాటులో ఉన్నారు. సో వీటి పట్ల మీకు వస్తున్న ఎటువంటి స్టూడెంట్సే కానీ ఇక్కడ ఉన్నవారు కానీ ఎటువంటి సందేహాలతో వస్తున్నారు, దీనిపైన మీరిచ్చే అంటే క్లారిటీ ఏంటి? సార్ చెప్పిన ప్రకారం 100% ఇట్స్ కరెక్ట్. యాజ్ ఆఫ్ నౌ ఇంకా క్లారిటీ రావాలంటే నా ఉద్దేశం ఒక 2 వీక్స్ పడుతుంది. కానీ ఇప్పుడు మన ట్రంప్ ప్రొక్లమేషన్ ఆర్డర్లో 2 ఉన్నాయి. మీ దగ్గర డబ్బులు అన్నా ఉండాలి, మీ దగ్గర స్కిల్ అన్నా ఉండాలి. డబ్బులు అయితే $1 million కట్టి గోల్డ్ కార్డ్ తీసుకోమంటున్నారు. ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉంటే కనుక రమ్మంటారు. సో అమెరికా ఇస్, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ nobody is going to stop you. If you don't have skill, nobody is going to help you. దానికి స్టూడెంట్స్ OPTs nowadays they want to go with H1, they need to sharpen their skills. దానికి మా చాణక్య ఎడ్యుకేషన్ హబ్ ఎంతవరకు చేయాలో అంతవరకు మేము హెల్ప్ చేస్తాము. బికాస్ ఈ ప్రొక్లమేషన్ ఆర్డరు అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ ఎఫెక్ట్ అవుతుంది అనుకోవట్లేదు. బయట వాళ్ళకి కాస్త కూస్త ఎఫెక్ట్ అవ్వచ్చు. అది క్లారిటీ మాత్రం 2 వీక్స్ పడుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసినట్లయితే ఓవరాల్గా ఈ ఆర్డర్ అనేది, ప్రొక్లమేషన్ ఆర్డర్ అనేది అమెరికాలో ఉండేవారికి, వాళ్ళు H1లో ఉన్న స్టూడెంట్స్లో వీసాలో ఉన్నా కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఇంపాక్ట్ కాదు. ఎవరైతే న్యూ అప్లికెంట్స్ ఉంటారో అవుట్ ఆఫ్ ద US కొత్తగా రావాలనుకునే వారికి ఇది ఇంపాక్ట్ ఉండొచ్చు. అది కూడా కోర్టులో ఛాలెంజ్ అయినట్టుగా. సో అది ఛాలెంజెస్ అయినాక ఇంకా పూర్తి క్లారిటీ రావడానికి మరో 1 నుంచి 2 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. సో దీన్ని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా అనుకున్నంత బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఉండదు అని వీరి మాటలో వ్యక్తపరచడం జరిగింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. TTA అడ్వైజరీ కో చైర్ మోహన్ రెడ్డి పటోల్లా సొంత రాష్ట్రమైన న్యూజెర్సీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. 5,000కు పైగా తరలివచ్చి బతుకమ్మ పండుగపై, తెలంగాణ సంస్కృతిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. న్యూజెర్సీకి చెందిన స్థానిక నాయకులు, ప్రముఖులు విచ్చేసి బతుకమ్మ శుభాకాంక్షలు అందజేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకగా నిలిచే బతుకమ్మ సంబరాలు అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. TTA ప్రతి ఏడాది అమెరికా అంతటా అత్యంత వైభవంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తోంది. TTA వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి ఆశీస్సులతో అడ్వైజరీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, అడ్వైజరీ కో చైర్ మోహన్ రెడ్డి పటోలల్లా, అడ్వైజరీ మెంబర్ భరత్ మాదాడి, శ్రీని అనుగు, TTA పాస్ట్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి, సంస్థ అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నేషనల్ బతుకమ్మ అడ్వైజర్ కవితారెడ్డి మార్గదర్శకత్వంలో ఈ ఏడాది కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే TTA అడ్వైజరీ కో చైర్ మోహన్ రెడ్డి సొంత రాష్ట్రమైన న్యూజెర్సీలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వేదికగా ఈ సంబరాలు నిర్వహించారు. 5,000 మందికి పైగా ఆహుతులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. డప్పు చప్పుళ్లు, కోలాటాల నడుమ ఆడబిడ్డల ఉయ్యాల పాటలతో సంబరాలు అంబరానంటాయి. తీరొక్క పూలతో 200కు పైగా బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. గౌరీదేవి పూజతో బతుకమ్మ పండుగను ప్రారంభించారు. అనంతరం TTA కమిటీ సభ్యులందరూ ఈ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ జానపద కళాకారులు చక్కటి బతుకమ్మ పాటలు పాడి అందరిలో జోష్ నింపారు. అలాగే స్థానిక గాయని, గాయకులు బతుకమ్మ పాటలను పాడి అందరిని ఆనందింపజేశారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలు చేసిన లయ విన్యాసం అమోఘం, అపూర్వం. ఇక TTA టీం ఆధ్వర్యంలో తయారు చేసిన ఎత్తైన బతుకమ్మ ఆహుతుల్ని ఆకర్షించింది. ఇక అందంగా బతుకమ్మ పేర్చిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి న్యూజెర్సీకి చెందిన స్థానిక నాయకులు, ప్రముఖులు విచ్చేసి అందరికీ తమ
అభినందనలు, శుభాకాంక్షలు అందజేశారు. పలు తెలుగు సంఘాల ప్రతినిధులు విచ్చేసి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. నిర్వాహక కమిటీ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి నిర్వహించడంలో అద్భుతంగా పనిచేసింది. ఇక ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరించిన వివిధ కార్యవర్గ సభ్యులు, స్పాన్సర్లు, వాలంటీర్లకి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజారమణికి అమెరికాలో అరుదైన గుర్తింపు దక్కింది. నటిగా, డబ్బింగ్ కళాకారిణిగా సినిమా రంగానికి ఆమె చేసిన విశేష సేవలకు న్యూజెర్సీ స్టేట్ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ మేరకు ఎడిసన్లోని సాయి దత్తా పీఠంలో న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, న్యూజెర్సీ ప్రవాసాంధ్రుడు దాము కేదెల పలువురు శ్రీమతి రోజారమణికి ప్రొక్లమేషన్ అందించారు. ప్రముఖ నటి శ్రీమతి రోజారమణికి అమెరికాలోని న్యూజెర్సీలో అరుదైన గౌరవం దక్కింది. 6 ఏళ్ల వయసులోనే భక్త ప్రహ్లాద మూవీతో జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకుని 6 దశాబ్దాల పాటు మరుపురాని పాత్రలు పోషించి డబ్బింగ్ కళాకారిణిగా సినీ రంగానికి విశేష సేవలు అందించారు. ఆమె సినీ రంగంలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు గాను న్యూజెర్సీ స్టేట్ నుంచి ప్రొక్లమేషన్ అందుకున్నారు. సెనేటర్ డిక్నాన్, అసెంబ్లీమ్యాన్ రాబర్ట్ కరాబిన్చాక్ మరియు స్టెర్లీ స్టాన్లీ నుంచి జాయింట్ లెజిస్లేటివ్ రిజల్యూషన్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ మేరకు న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, న్యూజెర్సీ ప్రవాసాంధ్రుడు దాము కేదెల పలువురు శ్రీమతి రోజారమణికి ప్రొక్లమేషన్ అందించారు. ఎడిసన్లోని సాయి దత్తా పీఠంలో జరిగిన ఈ కార్యక్రమంలో రఘు శంకరమంచి, శ్రీనివాస్ గనగునితో పాటు పలువురు ప్రముఖులు హాజరై ప్రసంగించారు. ఇక రోజారమణికి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సాయి దత్తా పీఠంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. తెలుగువారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 6 ఏళ్ల వయసులోనే భక్త ప్రహ్లాదతో జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకోవడం పట్ల పలువురు కొనియాడారు. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా అసాధారణ ప్రతిభతో జాతీయ అవార్డులు, నంది అవార్డుల్ని అందుకుని సినీ రంగానికి ఆమె చేసిన అపూర్వమైన సేవలను పలువురు ప్రశంసించారు. ఇక న్యూజెర్సీ స్టేట్ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాము గేదెలకి, అలాగే సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భక్త ప్రహ్లాద ఒక బయలే చేస్తున్నారు, లక్ష్మీ పార్చా గారిని ఇన్వైట్ చేశారు. దానికి రావడం జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. మరి ఈ రోజున నాకు ఆయన కళ మీద ఉండే ప్రేమే కానివ్వండి, గౌరవమే కానివ్వండి, నా మీద ఉండే అభిమానమే కానివ్వండి, ఆయన మేయర్ గారితో మాట్లాడి జాయింట్ లెజిస్లేటివ్ రెజల్యూషన్ అని ఒక సర్టిఫికేట్ను నా ఫిలిం కెరీర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. దానికి కారణమైనటువంటి మేయర్ దామోదర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి ఒక గొప్ప అవకాశం కల్పించిన దాము గేదెల గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో మన తెలుగు వారందరికీ ఒక్కసారి నా దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు అన్నీ తెలియజేసుకుంటున్నాను. సో ఇలాంటి ఒక గొప్ప అవకాశం వచ్చినందుకు, ఈ సాయి దత్త పీఠంలో జరిగినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అమెరికన్ తెలుగు సంఘం ఆట ఆధ్వర్యంలో మహాకవి దాశరథి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆట సాహిత్య విభాగం ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన దాశరథి శత జయంతి ప్రత్యేక కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ప్రముఖ కవులు, రచయితలతో పాటు న్యూజెర్సీ, న్యూయార్క్ ప్రాంత సాహిత్యాభిమానులు తరలివచ్చి దాశరథి రచనల్ని కొనియాడారు. అమెరికన్ తెలుగు సంఘం ఆట సాహిత్య విభాగం ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. న్యూజెర్సీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవులు, రచయితలు, ప్రవాస తెలుగు సాహిత్యాభిమానులు తరలివచ్చారు. ప్రముఖ కవి అవధాని నరాల రామిరెడ్డి, రచయిత్రి, కవయిత్రి వేదుల సుభద్ర, కవిత్వ విమర్శకులు యూదుకుల భూషణ్ ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. దాశరథి రచనలు, సామాజిక బాధ్యత, సినీ ప్రపంచంలో దాశరథి సాహిత్యం వంటి అంశాలపై విలక్షణమైన వ్యాఖ్యలు చేశారు. సామాజిక సమస్యలపై దాశరథి సాగించిన పోరాటం నిరుపమానం అని వక్తలు పేర్కొన్నారు. అభ్యుదయ భావాలతో అనేక రచనలు చేసి ప్రజల్ని చైతన్యం చేశారని కొనియాడారు. 2000కు పైగా సినీ సాహిత్యాన్ని అందించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహిత్యాభిమానులు దాశరథి గురించి కవితలు, వ్యాసాలు చదివి వినిపించారు. ఆట ప్రెసిడెంట్ జయంత్ చెల్లా, సాహిత్య విభాగం స్టాండింగ్ కమిటీ చైర్మన్ వేణు నక్షత్రం, కోఆర్డినేటర్ రాజ్ శీలం, సాహిత్య విభాగం సభ్యులు పలువురి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆట తరపున చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి ప్రెసిడెంట్ జయంత్ చెల్లా వివరించారు. ఇక సాహిత్య సభలో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డలాస్ టీపాట్ ఫస్ట్ టైం ఫ్రిస్కోలో నిర్వహించిన బ్యూటీ పాజెంట్ విజయవంతమైంది. టీన్, మిస్, మిసెస్ విభాగాల్లో జరిగిన బ్యూటీ పాజెంట్ ఆడియన్స్ ని మంత్రముగ్ధులను చేసింది. అందాలతో పోటీ పడుతూ ముద్దుగుమ్మలు తమ టాలెంట్ చూపించారు. అందం ప్రదర్శించడంలో ఒకరితో ఒకరు పోటీపడి మరీ చూపరుల్ని కనువిందు చేశారు. ఇక టీపాట్ సిగ్నేచర్ ఈవెంట్ అయిన బతుకమ్మ దసరా సంబరాలకు అక్టోబర్ 4న ఎలెన్ ఈవెంట్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలు భాగంగా ఫ్రిస్కోలో బ్యూటీ పాజెంట్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీపాట్ ఫస్ట్ టైం ఫ్రిస్కోలో నిర్వహించిన బ్యూటీ పాజెంట్ కి అనూహ్య స్పందన వచ్చింది. టీన్, మిస్, మిసెస్ విభాగాల్లో జరిగిన అందాల పోటీలు కనువిందు చేశాయి. అందాలతో పోటీ పడుతూ ముద్దుగుమ్మలు తమ టాలెంట్ చూపించారు. అందం ప్రదర్శించడంలో ఒకరితో ఒకరు పోటీపడి చూపరులకు కనువిందు చేశారు. ముద్దుగుమ్మలు హొయలు చూపిస్తూ క్యాట్ వాక్ తో సందడి చేశారు. ఇక ముద్దుగుమ్మలందరూ కలిసి ర్యాంప్ పై వాక్ చేసి అలరించారు. ఈ సందర్భంగా వారు చేసిన డాన్స్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక ఈ పోటీలో అందరూ చాలా చక్కగా ప్రదర్శన ఇచ్చారని పార్టిసిపెంట్స్ ని పలువురు ప్రముఖులు కొనియాడారు. టీపాట్ మొట్టమొదటిసారి నిర్వహించిన అందాల పోటీలకు విశేష స్పందన రావడం పట్ల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ బ్యూటీ పాజెంట్ అందరిని మంత్రముగ్ధుల్ని చేసిందన్నారు నిర్వాహకులు. ఇక టీపాట్ సిగ్నేచర్ ఈవెంట్ అయిన బతుకమ్మ దసరా సంబరాల నిర్వహణకి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. టీపాట్ ప్రెసిడెంట్ అనురాధ మేకల ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అక్టోబర్ 4న ఎలెన్ ఈవెంట్ సెంటర్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఈ సంబరాల్లో యూత్ ని భాగస్వామ్యం చేయడంలో భాగంగా ఫ్రిస్కోలో బ్యూటీ పాజెంట్ నిర్వహించినట్టుగా సభ్యులు తెలిపారు. ఈ ఈవెంట్లో భాగమైనందుకు మహిళలతో పాటు సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు అభినందించారు. ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. డలాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ దారా నిర్వహించిన రాయలసీమ పిక్నిక్ విజయవంతమైంది. టెక్సాస్ లోని మేయర్స్ పార్క్ అండ్ ఈవెంట్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు భారీ సంఖ్యలో హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా హుషారుగా ఆడిపాడారు. అన్ని రకాల రాయలసీమ సహజ వంటల్ని అక్కడికక్కడి వండి అందరికీ అందజేశారు. డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ధారా ఆధ్వర్యంలో జరిగిన పిక్నిక్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. మెకిన్నేలోని మయ్యర్స్ పార్క్ అండ్ ఈవెంట్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికాలో నివసించే రాయలసీమ వాసులు కుటుంబ సభ్యులతో హాజరై సందడి చేశారు. ఇక నిర్వాహకులు రాయలసీమ అల్పాహారంతో ఆహ్వానితులకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించి సత్కరించారు. అన్ని రకాల రాయలసీమ సహజ వంటలను అక్కడికక్కడే వండి అందించడం ఈ పిక్నిక్ ప్రత్యేకత. రాగి సంగటి, రవ్వ లడ్డూలు, కోడి పులుసు, మటన్ కూర వంటి రకరకాల గుమగుమలాడే వంటకాలను ఏర్పాటు చేశారు. రాయలసీమ మాండలికంలో సరదా మాటలతో అందరూ ఆనందంగా గడిపారు. పెద్దలతో పాటు పిల్లలు చక్కగా అన్ని ఆటల్లో పాల్గొన్నారు. లేడీస్ హెన్నా, కిడ్స్ ఫేస్ పెయింటింగ్, రఫెల్ గిఫ్ట్స్, వెండర్ బూత్స్ వంటి కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాయలసీమకి చెందిన వాళ్ళంతా ఒక చోట చేరి సరదాగా గడపడం అందరినీ ఆనందపరిచింది. రాయలసీమ వాసులను ఒక గూటి కిందకు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ గురించి చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. భారతదేశం నుండి వచ్చే తల్లిదండ్రులకి సహాయ సహకారాలు అందించడంతో పాటు రానున్న తరాలకి రాయలసీమ సంస్కృతి సంప్రదాయాలు తెలియచేయడానికి ఈ సంస్థను స్థాపించినట్టుగా తెలిపారు. ఇక ఈ పిక్నిక్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన తెలుగు పండుగలు సంప్రదాయాలను పాటించడంలో ప్రవాసులు తమ ప్రత్యేకతలను చాటుకుంటూ ఉంటారు. తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వేడుకలను నిర్వహించడంలో వారికి వారే సాటిగా నిలుస్తున్నారు. తాజాగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ టెక్సాస్ లోని ఫ్రిస్కోలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా సినీ నటి అనన్య నాగల్ల, ప్రముఖ జానపద గాయని గంగా, ప్రముఖ యాంకర్ ఉదయ్ భాను, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకగా నిలిచే బతుకమ్మ సంబరాలు అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీఏ ప్రతి ఏడాది అమెరికా అంతటా అత్యంత వైభవంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తోంది. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి ఆశీస్సులతో అడ్వైజరీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, అడ్వైజరీ కో చైర్ మోహన్ రెడ్డి పటోలల్లా, అడ్వైజరీ మెంబర్ భరత్ మాదాడి, శ్రీని అనుగు, టీటీఏ పాస్ట్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి, సంస్థ అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేషనల్ బతుకమ్మ అడ్వైజర్ కవితారెడ్డి మార్గదర్శకత్వంలో ఈ ఏడాది కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీఏ అడ్వైజరీ కో చైర్
మోహన్ రెడ్డి సొంత రాష్ట్రమైన న్యూజెర్సీలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వేదికగా ఈ సంబరాలు నిర్వహించారు. 5,000 మందికి పైగా ఆహుతులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. డప్పు చప్పుళ్లు, కోలాటాల నడుమ ఆడబిడ్డల ఉయ్యాల పాటలతో సంబరాలు అంబరానంటాయి. తీరొక్క పూలతో 200కు పైగా బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. గౌరీదేవి పూజతో బతుకమ్మ పండుగను ప్రారంభించారు. అనంతరం టీటీఏ కమిటీ సభ్యులందరూ ఈ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ జానపద కళాకారులు చక్కటి బతుకమ్మ పాటలు పాడి అందరిలో జోష్ నింపారు. అలాగే స్థానిక గాయని, గాయకులు బతుకమ్మ పాటలను పాడి అందరిని ఆనందింపజేశారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలు చేసిన లయ విన్యాసం అమోఘం, అపూర్వం. ఇక టీటీఏ టీం ఆధ్వర్యంలో తయారు చేసిన ఎత్తైన బతుకమ్మ ఆహుతుల్ని ఆకర్షించింది. ఇక అందంగా బతుకమ్మ పేర్చిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి న్యూజెర్సీకి చెందిన స్థానిక నాయకులు, ప్రముఖులు విచ్చేసి అందరికీ తమ అభినందనలు, శుభాకాంక్షలు అందజేశారు. పలు తెలుగు సంఘాల ప్రతినిధులు విచ్చేసి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. నిర్వాహక కమిటీ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి నిర్వహించడంలో అద్భుతంగా పనిచేసింది. ఇక ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరించిన వివిధ కార్యవర్గ సభ్యులు, స్పాన్సర్లు, వాలంటీర్లకి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ జ్యువెలరీ బ్రాండ్ జోయాలుకాస్ అమెరికాలో అట్లాంటా షోరూంలో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ప్రారంభించింది. ఈ సందర్భంగా 50కి పైగా సరికొత్త ఆభరణాల డిజైన్స్ ని పరిచయం చేశారు. ఇక ఈ ఆభరణాలని పలువురు మోడల్స్, మహిళలు ధరించి ప్రదర్శించారు. ఈ డిజైన్స్ కోసం భారతీయులు అట్లాంటాలోని జోయాలుకాస్ స్టోర్ ని సందర్శిస్తున్నారు. ఇక ఈ జ్యువెలరీ కొనుగోళ్లపై వినియోగదారులకి భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తున్నట్టుగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఆభరణాల విక్రయ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జోయాలుకాస్ సరికొత్తగా బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ప్రారంభించింది. అమెరికా అట్లాంటాలోని జోయాలుకాస్లో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా 50కి పైగా సరికొత్త ఆభరణాల డిజైన్లని పరిచయం చేశారు. అలాగే ఈ ఆభరణాలను పలువురు మోడల్స్, మహిళలు ధరించి ప్రదర్శించారు. జోయాలుకాస్ సరికొత్తగా బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను అట్లాంటా స్టోర్లో ప్రారంభించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జోయాలుకాస్ షోరూంలలో ఈ కలెక్షన్ లభిస్తాయని నిర్వాహకులు వివరించారు. ఇక ఈ సరికొత్త డిజైన్స్ ప్రవాసుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ డిజైన్స్ కోసం భారతీయులు జోయాలుకాస్ స్టోర్ను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా వినియోగదారులకు భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ని కూడా అందిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. $1,750 అమెరికన్ డాలర్ల విలువైన ఆభరణాలను కొనుగోలు చేసి $75 క్యాష్ బ్యాక్ వోచర్ని పొందవచ్చని తెలిపారు. సూపర్ హీరో తేజ సజ్జా, కార్తిక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ మిరాయి. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పవర్ఫుల్ పాత్ర పోషించారు. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా నార్త్ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ మూవీకి ఫిదా అయిన ప్రవాసులు డల్లాస్ లో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత టీజీ విశ్వప్రసాద్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. యంగ్ హీరో తేజ సజ్జా మిరాయి మూవీతో మరోసారి తన పవర్ చూపించాడు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఓవర్సీస్ లోను సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్లో మిరాయి కలెక్షన్స్ తో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఇక ఈ విజయాన్ని ఫ్యాన్స్ తో పంచుకోవడానికి మిరాయి టీం అమెరికాలో పర్యటించింది. ఈ సందర్భంగా డల్లాస్ లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ లో హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత టీజే విశ్వప్రసాద్ పాల్గొన్నారు. వీరికి ప్రవాసులు వార్మ్ వెల్కమ్ చెప్పి పుష్పగుచ్చాలు, సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో కలిసి మూవీ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక మూవీకి మంచి సక్సెస్ అందించిన ఆడియన్స్ కి తేజ సజ్జా థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకి తేజ సజ్జా ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు. ఇక ఈ మూవీకి ఆసక్తికరమైన విషయాలు ఆడియన్స్ తో పంచుకున్నారు. డిఫరెంట్ కథతో యువ రచయిత, దర్శకుడు అన్వేష్ నల్లూరు తెరకెక్కించిన ఇండిపెండెంట్ తెలుగు ఫీచర్ ఫిలిం మోనాలిసా. షణ్ముఖ్ ఎనెంటాల, రాగా గోవాడ, సాయి సాత్విక, స్నేహ, సతీష్ ప్రధాన పాత్రలు నటించిన మోనాలిసా మూవీ ప్రీమియర్ షో అమెరికా టెక్సాస్ లోని గెలాక్సీ థియేటర్ లో ప్రదర్శించారు. ఈ ఫీచర్ ఫిలిమ్స్ కి ఆడియన్స్ నుంచి ఆదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ తో ఒక కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమా తెరకెక్కించారని ఆడియన్స్ కొనియాడారు. అద్విత్రి మీడియా బ్యానర్ పై #ఇండియా సహకారంతో
ప్రవీణ్ చింత, భానుప్రకాష్ ఈ మూవీ నిర్మించారు. ఇక ఈ ఫిల్మ్ కి అభినయ్ చక్కటి సంగీతం అందించారు. ఇక సినిమాటోగ్రఫర్ గా సంతోష్ వేముల, ఎడిటర్ గా రవితేజ వ్యవహరించారు. అమెరికాలో అందమైన ప్రదేశాల్లో ఈ ఫీచర్ ఫిల్మ్ ని చిత్రీకరించారు. దర్శకుడు అన్వేష్ డిఫరెంట్ గా ఈ మూవీని ప్రజెంట్ చేశారు. నటీనటులు అందరూ కొత్త వాళ్ళే అయినా అనుభవం ఉన్న యాక్టర్స్ గా నటించారు. టెక్నికల్ గా బ్రిలియంట్ ఎఫర్ట్స్ సినిమాలో కనిపించాయని ఆడియన్స్ ప్రశంసించారు. ఈ సందర్భంగా మూవీ టీం ని అందరూ అభినందించారు. ఇక ఈ మూవీ అవుట్పుట్ అద్భుతంగా రావడం పట్ల మోనాలిసా టీం తమ ఆనందం వ్యక్తం చేసింది. Got to know Anvesh for a long time, and we saw his dedication and motivation and the way he is looking at the making of the movies and all. So we really admired him and we wanted to support him. And the story was very, very well made. And we hope everybody likes it. And it's a very short, but you feel that it's already ended within a very short notice. I wish him very good luck, and I wish all the crew very good luck. Everybody did a very wonderful job, and we've already watched. We really loved it, and we hope to see you guys in theater. And please watch and support them. Thank you so much. ఇది మా మోనాలిసా ఫిల్మ్ కంప్లీట్లీ రామ్ కామ్ విచ్ డన్ ఇన్ యుఎస్ఏ. ఫస్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్ లైక్ 67 minutes వరకు వచ్చింది ఫిల్మ్ ఇది. అండ్ లోపల యూ విల్ హ్యావ్ బ్లాస్ట్ ఫర్ షూర్. అండ్ విల్ ప్రమోట్ ఈవెన్ ఆఫ్టర్ ద ఫిల్మ్ ప్రీమియర్ యాజ్ వెల్. వీఆర్ ఎయిమింగ్ ఫర్ ఓటీటీ, సో డెఫినెట్లీ వీ నీడ్ ఎవ్రీబడీస్ హెల్ప్ యాజ్ వెల్. అండ్ ఎందుకంటే ఈ ఫిల్మ్ వల్ల చాలా మంది తారలు బయటకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ వీ నీడ్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్. అన్వేష్ తో వర్క్ చేయడం చాలా బాగుండింది. మోనాలిసా నిజంగా ఒక మంచి ప్రాజెక్ట్. డెఫినెట్ గా ఎంటర్టైన్ అవుతారు. ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ రామ్ కామ్ అంటే రెగ్యులర్ గా జరిగేటట్టు అయితే కాదు. మంచి ఫీల్ అయితే మీకు త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉంటుందని నేను చెప్తున్నాను. Really happy to be part of Monalisa. అన్వేష్ తో వర్క్ చేయడం వాజ్ రియలీ లైక్ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. మూవీ చూసాక మీరు చెప్తారు లైక్ ఇట్స్ రియలీ నైస్ మూవీ అన్నట్టు. ఈ రీసెంట్ టైమ్స్ లో లైక్ ఈ టైం కి కరెక్ట్ యాప్ట్ అయిన మూవీ అన్నట్టు కూడా చెప్పొచ్చు ఈ తరానికి. సో యూ పీపుల్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. ఈ మూవీ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటది. చాలా రోజుల తర్వాత ఒక మంచి రామ్ కామ్ చూసిన ఫీలింగ్ అయితే అందరికి ఖచ్చితంగా వస్తుంది. అండ్ 67 minutes రన్ టైం. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ లాస్ట్ దాకా యూల్ ఎంజాయ్. మేము ఎంత అయితే ఎంజాయ్ చేసామో మీరు అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. యూల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ ఇలానే హిందీ సినిమాని ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. I had a great experience working with the team, and I'm actually glad I'm part of this team. అందరూ చాలా బాగా చేశారు. Like all the lead actors or like even us, including the supporting actors, everyone did good. And idantha, if it came together, it's all because of Anvesh's effort. And like everyone said, even though this is like a 67 minutes, you wouldn't feel like that because it just goes in such a lovely pace. Or manchi feel good film, and everyone would definitely love this film. మూవీ అయితే ట్రైలర్ చూసారు కదా, చాలా బాగా వచ్చింది. అన్వేష్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అన్ని రోల్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా హీ మేక్ షూర్ దట్ ఎవ్రీ సీన్ కేమ్ అవుట్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఆల్రెడీ చాలా మంది వచ్చారు సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మూవీ చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంకరేజ్ మోర్. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.